షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదినము కృపావాక్యము ద్వారా మీరు ధైర్యం తెచ్చుకుంటున్నారు, బలం తెచ్చుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అనేకులకు షేర్ చేస్తూ మీరు ఆశీర్వాదకు వారసులుగా ఉన్నారు. ఈ దిన కృపావాక్యము చూసినట్టయితే 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమవును. ఎప్పుడు మన కార్యాలు సఫలమవుతాయట, మీ కార్యములు ఎప్పుడు సఫలమవుతాయట? ధైర్యంగా ఉన్నప్పుడు. నీతివంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని వాగ్దానం ఉంది కదా. మరి పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఒక బలమైన వేటగాడు నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి అరణ్యంలో వెళుతున్నప్పుడు ఒక బలమైన సింహం ఎదురైందంట. అప్పుడు అతను మోకరించి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఒక బాణం వేసినప్పుడు ఆ యొక్క సింహం పారిపోతున్నదంట. పారిపోతున్నప్పుడు అక్కడ పక్కగా ఉన్న ఒక గుంట నక్క అంటుందట, ఏంటి ఒక బాణానికే నువ్వు అలా పారిపోతున్నావు అంటే, ఒక దెబ్బనే ఒక దెబ్బనే ఇంతగా ఉంది, ఆయన మిగతా బాణాలు వేస్తే నేనెక్కడ తట్టుకోగలను అని పారిపోతుందట. అదే రీతిగా గర్జించు సింహం వల్ల తిరుగుచున్న అపవాది వేసే అగ్ని బాణములు మరి అపవాది యొక్క కార్యములను చితకదొక్కుతాయి. నీవు పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలారా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు అపవాది పెట్టే ఈ యొక్క చిక్కులు పెట్టే మరి సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, వేదనలకు, బాధలకు నువ్వు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోతుంటే వాడు ఇంకా బలవంతుడు అవుతాడు. నువ్వు ధైర్యంగా మోకరించావా, వాడు పారిపోతుంటాడు. ఆ అపవాది వేసే అగ్నిబాణాలను ఎదుర్కొనుటకు నీకు శక్తిమంతుడు, సమర్థుడు కలిగి ఉన్నావు. అలాంటి రక్షణ కవచం నీకు ఇచ్చాడు. అలాంటి వాగ్దానములు నీకు ఉన్నవి బిడ్డలారా. కాబట్టి వాగ్దానం ఇచ్చిన నజరేయుడైన యెహోవా మెస్సీయ నమ్మదగిన వాడు, శక్తి చేయుటకు శక్తిమంతుడు, సమర్థులు. కాబట్టి మీరు అపవాది యొక్క అగ్నిబాణముల నుంచి ఎదుర్కొనుటకు దినదినము ధైర్యం కలిగి జీవించండి. అప్పుడు మీరు ధైర్యంతో మీ పనులు మొదలుపెట్టినప్పుడు మీ కార్యములన్నీ సఫలమవుతాయి. మీరు చేసే ప్రతి పని సఫలమవుతుంది. మీరు చేసే ప్రతి కార్యము మీరు దీవించబడుతుంది. అది ఏ పనైనా కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఇంటిలో సమస్య కావచ్చు, భార్య భర్తల మధ్యలో కావచ్చు. నీవు మోకరించు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, పరిశుద్ధాత్మ పూర్ణాలుగా నువ్వు ఆయన ఇచ్చే అగ్నిబాణమును చేతబట్టుకో. అపవాది పారిపోతాడు. వాడి బాణము నిన్ను ఏమి చేయజాలవు. అప్పుడు నువ్వు ధైర్యం కలిగి నీతిమంతురాలుగా అనేకులకు దీవెనకు పాత్రురాలుగా ఉంటావు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, మీరు వాగ్దానం ఇచ్చినారు. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలకు వారితో యుద్ధములు చేస్తూ మీరు వాగ్దానం ఇచ్చినారు. అదే రీతిగా తండ్రి, అపవాది యుద్ధంలో మీరు మాకు జయమునిచ్చేవారని, మేము ధైర్యంతో ముందుకు సాగినప్పుడు మమ్మల్ని దీవించువారని, మా కార్యములు సఫలము చేయవారని ఇచ్చిన ఈ దినము, ఉదయకాలం ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.